నీ ఒంటి మీద ఆ నగలు చూస్తుంటే నాకు మెంటల్ వస్తుంది. ఆ నగలు తీసేయి అని అనేసరికి ప్రేమ షాక్ అవుతూ ఉంటుంది. అదేంట్రా నగలు తీసేయమంటున్నావు? ఎవరైనా భార్య బాగా రెడీ అయితే చూడాలనుకుంటారు. నువ్వేంటి అని అనేసరికి ఎప్పుడు నాకు ఆ నగలతోనే తలనొప్పి. నాకు నువ్వు ఇంకేం చెప్పకు. ఆ నగలు చూస్తుంటే నాకు మెంటల్ లెగుస్తుందని చెప్తున్నానా? ఆ నగలు తీయి ఫస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అట్ల వల్లే నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. ఇప్పుడు ఇంకా ఫేస్ చేయడానికి నాకు ఓపిక లేదు. దాన్ని తీస్తావా? తీయవా? అని చెప్పేసి అంటూ ఉంటాడు ధీరజ్. అలా అనేసరికి ప్రేమ అయితే చాలా ఇదవుతూ ఉంటుంది. చాలా సార్లు ఆ నగల పేరు పెట్టుకొని మీ పుట్టింటి వాళ్ళు మమ్మల్ని నానా మాటలు అన్నారు. మా నాన్నని స్టేషన్‌కి తీసుకెళ్లారు. అవన్నీ ఇప్పుడు నీకు అనవసరం. నువ్వు ఆ నగలు తీస్తావా? తీయవా? ఆ నగలు నీ ఒంటి మీద ఉంటే నాకు ఏదోలా ఉంది. తీయు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ప్రేమ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అంత కోపంతో ఇదయ్యేసరికి ఇక ఆ నగలు పట్టుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. మా అమ్మ ఎంతో ఆశగా నాకు ఈ నగలు ఇచ్చింది. కానీ ఈ నగలు ఏసుకోకుండా అని చెప్పేసి నగలు పట్టుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది. ఫీల్ అవుతూ ఉంటుంది ప్రేమ. ఇక ప్రేమ నగలు తీస్తూ వాళ్ళ అమ్మ మాటలైతే గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. "ఎప్పుడు నువ్వు లక్ష్మీదేవిలా ఈ నగలు వేసుకొని కలకలా తిరగాలమ్మా! అదే మా కోరిక" అని చెప్పేసి అంటూ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ప్రేమ. ఏడుస్తూ ఉంటుంది. "నా పుట్టింటి నుంచి వచ్చిన నగలు యేసుకునే ప్రాప్తి లేదు నాకు" అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. అలా నగలు తీసి బోర్స్‌గా ఉంటుంది. "ఎప్పుడూ నగలు వేసుకొని లక్ష్మీదేవిలా కనిపిస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది" అని వాళ్ళ అమ్మ ప్రేమతో అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకొని ప్రేమ అయితే చాలా దీనిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఈ అలా ఫీల్ అవుతూ ఆ నగలన్నీ తీసి పక్కన పెట్టేస్తూ ఉంటుంది. ఇక అలా ధీరజ్ ఆడిన మాటలకి చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉంటుంది ప్రేమ ధీరజ్ చేసిన పనికి.